హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి, మీరు చూసిన రేవంత్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులని ఆ విధంగా అనడం సిగ్గుచేటు. ఎందుకంటే గత 30 రోజుల నుంచి కూడా మనం పోరాటం చేస్తున్నాం. కలవని మంత్రి అంటూ లేడు, కలవని ఎమ్మెల్యే అంటూ లేడు. గత 30 రోజుల నుంచి రోడ్ల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నాం. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి పరీక్ష డిసెంబర్లో పెట్టండిరా నాయన అని చెప్పేసి దిక్కులు పిక్కటిలేలా గొంతు చించుకొని మన వస్తున్నామని వినపడిన పరిస్థితి ఉన్నది. ఇంత ఘనంగా స్వచ్ఛందంగా నిరుద్యోగులు అందరూ బయటకు వచ్చి చేస్తుండే మీరు దీనికి ఎందుకు రాజకీయ రంగులు పులుపుతున్నారు? మీరు నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు జూలై 5న టీఎస్పీసీ గ్రూప్ 2 అండ్ 3 పోస్టుల పెంపు కోసం, అలాగే గ్రూప్ 1 కోసం కూడా సుమారు 10,000 మంది నిరుద్యోగులు టీఎస్పీసీ ముట్టడి చేశారు. కావాలంటే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసుకోండి, ఒకసారి చూడండి. అంతేగాని అనవసరమైన నిరుద్యోగులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి సార్. అనవసరంగా, ఎందుకంటే ఏదో రాజకీయ రంగు పులిమి అనవసరంగా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు ఒకసారి మీరు చూడండి. ఆ రోజు అంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. వాళ్ళు ఏమైనా పెయిడ్ ఆర్టిస్టులా? ఎవరో కాదండి, ఎవరో రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం సార్? నాకు అర్థం కాదు. మాకేం తెలియలేదా, జ్ఞానం లేదా? మినిమం డిగ్రీ చేసినా పీజీ చేసినా మాకు ఆ మాత్రం ఉండదా? మాకు కడుపు గాలింది కాబట్టి మేము బయటకు వచ్చినాం. ఎగ్జామ్ గ్యాప్ ఉండకుండా రాయమంటే ఎట్లా రాస్తారు ఎవరైనా? కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000 చేసి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3,000 చేసి పరీక్ష డిసెంబర్లో పెట్టాల్సిందే. ఇళ్ళ మాత్రం ఎటువంటి మార్పు లేదు. లేకపోతే మరొక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది చెప్తాను ఈ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మనకు ఉద్యమాలు కూడా కొత్త ఏం కాదు. మీరు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆనాడు గ్రూప్ 2 వాయిదా కోసం పోరాడుతున్నప్పుడు పిల్లలు అడేది ఓన్లీ గ్రూప్ 2నే వాయిదా, కాబట్టి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనే వాయిదా వేస్తే పిల్లలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు ఒక ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తిరిగి మాట్లాడతారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక తిరిగి మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు కదా సార్. చాలామంది అభ్యర్థులు సార్ అసలు అశోక్నగర్లో ఉన్న అన్ని చిక్కడపల్లి ఉన్నా కానీ తెలిసిన ప్రతి ఒక్కరికి మెంటల్ టార్చర్ అయిపోయింది. అసలు ఎవరు సరిగ్గా చదవట్లేదు, తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఫుల్ మెంటల్ టార్చర్. అసలు ఈ గ్రూప్ 2 అనేది వాయిదా పడుద్దా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అభ్యర్థులు అయితే ఆల్రెడీ డిసెంబర్ వాయిదా పడుతుంది, ఆల్రెడీ పరీక్ష డిసెంబర్ అని చెప్పేసి కొంతమంది ఇంటికి కూడా వెళ్ళిపోయినారు. మీకు నిజంగా నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన ఉందా రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఒకసారి చెప్పండి మాకు సార్. మీరు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోవడం కాదు సార్. దయచేసి ఒక 200 మంది నిరుద్యోగులను చర్చలకు పిలవండి. దయచేసి ప్లీజ్ ఒక 200 మంది బిడ్డలను చర్చలకు పిలవండి. మా ప్రాబ్లం ఏంటి, మా సమస్య అనేది మాకు తెలుసు. మధ్యలో ఎవడో వాళ్ళ మాటలు వినడం వాళ్ళకంటే తెలుస్తుంది. మా సమస్యలు మేము చెప్తాం, మీరేం చేయగలుగుతారో అది మళ్ళీ మీరు మాకు చెప్పండి. అంతేగాని మీరు ఏదో బహిరంగ సభలో మాట్లాడుకుంటూ కావాలని రాజకీయ పార్టీ వాళ్ళు చేపిస్తున్నారు, రాజకీయ రంగం ఏమంటే తప్పు కాదు సార్. అది ఆనాడు గ్రూప్ 2 వాయిదా కోసం కూడా ఎంతమంది వచ్చి స్వచ్ఛందంగా నిరుద్యోగులు ఎంతమంది బయటకు వచ్చారు మీరే చూసినారు. మీరే చూసి కూడా పిల్లలు ఇంతగానో పోరాడుతున్నారు గ్రూప్ 2 వాయిదా ఇచ్చని చెప్పేసి మీరు మాట్లాడారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాల్సిందే, ఇలా నో డౌట్ లేదు. అలాగే గ్రూప్ 1 కూడా ఇవ్వాలి. అలాగే డిఎస్సీ వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే అందరూ నిరుద్యోగులు కదా, కాబట్టి అందరి తరఫున పోరాడదాం మనం. కాబట్టి దీంట్లో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నా, నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఈరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు ఎవరెవరో సరే అనుకోగానే మధ్యలో నిరుద్యోగులు ఏం చేశారు సార్? నాకు అర్థం కావట్లేదు. నిరుద్యోగులతో ఎందుకు పెట్టుకుంటారు మీరు ఆనాడు అన్నారు మీ ప్రమాణ స్వీకారానికి ముందు, ఈ రోజు మీరు అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కావడం నిరుద్యోగులే. పక్కా 100% కాదు, 200% నిరుద్యోగుల కారణం. ఆ రోజు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా తిరిగి ఊరు తిరిగి, వాడ తిరిగి, జిల్లా తిరిగి, అయ్యా కాలు మొక్కి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం మా జీవితాలు మారుతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిరుద్యోగుల జీవితాలు మారుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అయ్యా వాళ్ళతో ఓట్లు వేయించినాం, వాళ్ళ కాళ్ళు పట్టుకొని కూడా. కానీ ఈరోజు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా మెయిన్ స్ట్రీమ్ నిరుద్యోగులను పెట్టుకోకపోతే ఎట్లా? ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మంచిగా ఛాయ్ తాగుతూ చెప్పారు కదా, ముందు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోండి, తర్వాత ఏ సమస్యలను పట్టించుకోండి అని చెప్పేసి ఆ రోజు మాకు క్లియర్ చేయగట్టి చెప్పిపోయారు. కాబట్టి ఇంత ఘనంగా ఇంత చేస్తున్నా కానీ దున్నపోతు మీద వానబడట్టు ఎందుకు సార్ ప్రభుత్వం స్పందించలేదు దీని మీద? ఇంకా మీరు స్పందించమైనా పర్లేదు, ఇంకా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఎవరో కావాలని చెప్పిస్తున్నారు, అది చేపిస్తున్నారు. ఎవరు చేపిస్తారు? ఎందుకు కావాలని చెప్పిస్తారు? ఎందుకు చెప్పిస్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మరి గ్రూప్ 2 వాయిదాప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పించారా మమ్మల్ని? ఆ రోజు మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చినా కదా గ్రూప్ 2 వాయిదా కోసం అని చెప్పేసి. వాయిదా కోసం ఎంతమంది బయటకు వచ్చారంటే ఈరోజు జీవితాలు 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టకపోతే మాత్రం మరొక ఉద్యమం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మామూలు ఉద్యమం కాదు అది, తెలంగాణ నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగ శాఖ తగలబోతా ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాయి వీడియో ద్వారా. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి. ఆనాడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా ప్రచారం చేస్తాం మా డిమాండ్లు నెరవేర్చకపోతే.
ఎస్, ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, ఇలా నో డౌట్. ఎందుకంటే మీరు ఆ రోజు చేస్తామన్నారు. మీరు ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూడా మాట్లాడుతూ గ్రూప్ 2 పోస్టులో ఒక 2000 పెంచి, గ్రూప్ 3 పోస్టులో 3000 పెంచి పరీక్ష పెడతామని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మేము ఇంత ఘనంగా మేము చేస్తున్నాం. ఇదేదో ఇప్పటికిప్పటికి పుట్టుకొచ్చిన గొంతమ్మ కోరికలేం కాదు, ఇంతకుముందు పాతే పెద్ద విషయం కాదు. మళ్ళీ ఏమన్నా పెద్ద న్యాయమైన చిక్కులు వస్తాయి, కోర్టులో ఇబ్బందులు అయితే మొత్తానికి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకైతే సార్ గ్రూప్ 1 అనేది 1:50 ఇచ్చారు, పక్కన ఏపీలో 1:100 లేదా, ఇక్కడ కూడా 1:100 ఇవ్వచ్చు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి గ్రూప్ 2లో కూడా ఒక 2000 పోస్టులు చేసి, గ్రూప్ 3లో కూడా 3000 పోస్టులు సప్లిమెంటరీ నోటిఫికేషన్ చేయొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయల నోటిఫికేషన్ వచ్చినప్పుడు 429 పోస్టులే ఉన్నప్పుడు మళ్ళీ అభ్యర్థులందరూ మాకు పోస్టులు పెంచని చెప్పిస్తే మళ్ళీ కేసీఆర్ హయాంలో 500 పోస్టులు పెంచి 1120 పోస్టులు చేసినారు. ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చు. మొన్న గ్రూప్ 4లో కూడా నోటిఫికేషన్లో కూడా 2022లో మన 143 అసిస్టెంట్ పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. అటు గ్రూప్ 2కి 3 కూడా పోస్టులు పెంచవచ్చు. ఇలా ఏమి కాదు, ఇలా ఇబ్బంది ఏముండదు, న్యాయపరమైన చిక్కులు ఏముండవు. ఓ పని చేయండి సార్, న్యాయపరమైన చిక్కులు అని చెప్పేసి మీరు ఏ లాయర్ మీకు చెప్తున్నారో ఆ లాయర్లతో మమ్మల్ని కలిపండి, మేము మాట్లాడతాం ఆ లాయర్లతో కూడా ఎందుకు న్యాయపరమైన చిక్కులు వస్తాయి, ఏ విధంగా వస్తాయని చెప్పేసి. ఆనాడు మీ ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు కదా అలా అసెంబ్లీలో 1:100 ఇస్తే పెద్ద తప్పేం లేదని. కాబట్టి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు ఒక 3000 పెంచాలి, అలాగే డిసెంబర్లో పెట్టాలి ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా. ఎందుకంటే మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు కూడా చెప్పారు. నేను మెయిన్గా మాట్లాడుకుంటే నిన్న జరిగిన బహిరంగ సభలో మీరు మాట్లాడడం చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం కబడ్దార్, ఖచ్చితంగా నిరుద్యోగుల సగం తగలబోతా ఉంది సార్ మీకు కూడా. ఎందుకంటే ఏదో మన ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం, కానీ మీరు కూడా నిరుద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు మంచిది కాదు. ఖచ్చితంగా నిరుద్యోగ సగం తగలబోతా ఉన్నది. ఎందుకంటే ప్రతి నిరుద్యోగుడు ఈరోజు ఆవేదన చెందుతా ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అసలు వాయిదా పడుతుందా లేదా, ఏం చేస్తారా అని చెప్పేసి కూడా మొత్తం ముచ్చట. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఏమో డిఎస్సీ పరీక్షలు ఉంటాయి, మళ్ళీ ఆగస్టు 7-8 తారీఖునేమో గ్రూప్ 2 పరీక్ష ఉంటుంది, మధ్యలో ఒక రోజు ఉంటుంది గ్యాప్. మెడక మీ తలగా ఉన్నాడు ఏమన్నా ఈ పరీక్ష తేదీలు ఇస్తాడా? అసలు ఎవరైనా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఈ పరీక్ష తేదీల మాట మీరు కూడా. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. మీరు నిన్న మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇంకా కావాలని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, అది చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా వస్తున్నారు, బయటకు వస్తున్నారు, అది వస్తున్నారు. ఎందుకు వస్తుంది సార్? మా కడుపు కాలి కానీ మేము బయటకు వస్తాం, మా బాధలు మీకేం తెలుసు? ఒకసారి అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ వచ్చి చూడండి. నిరుద్యోగుల బాధలు మీకు అర్థమైతే నిరుద్యోగుల కడుపు కోత. ఒక పూట తినక, ఒక పూట పని చేసుకుంటూ, కడుపు కాల్చుకుంటూ, ఒక పూట తినక, ఒక పూట మంచిలతో కడుపు నింపుకుంటూ ఎంత ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులు మీకు తెలుస్తుంది. ఒకసారి వస్తే చూడండి, ఒకసారి వచ్చి. మళ్ళీ గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు కూడా కాదు, అవి ఎప్పుడో 5 సంవత్సరాలకు వస్తాయి. మీరు చేయదగిన నోటిఫికేషన్ ఆల్రెడీ మార్చిలో కూడా మీరు ఆర్థిక శాఖకి ఒక లెటర్ రాశారు, ఏమైనా పోస్టులో ఉంటే చెప్పండి అని చెప్పేసి. మాకు ఆ లెటర్ కూడా మా దగ్గర ఉన్నది. ఇదేం పెద్ద గొంతం కోరికేం కాదు, చేయాల్సిన పనే ఇది ఖచ్చితంగా. మళ్ళీ మీరు ఇళ్ళని ఏమంటారు, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడో చచ్చేది ఎప్పుడో మాకు అర్థం కాని పరిస్థితున్నది. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో, అలా ఏ జాబ్లు ఉంటాయో, ఏ నోటిఫికేషన్ ఇస్తారో. మీరు ఆల్రెడీ వచ్చిన సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆల్రెడీ 6 నెలలు పోయినాయి. మీరు జాబ్ క్యాలెండర్ అన్నా లేకపోతే ఇయర్ క్యాలెండర్ అన్నా మేము సరిగ్గా ఇల్లేదా, మీరు సరిగ్గా చెప్పలేదా కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. మొత్తానికి మెయిన్ అయితే మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3000 పెంచాలి, డిసెంబర్లో పరీక్ష పెట్టాలి. ఇది అందరికీ అనుకూలంగా ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి కోరుకుంటుండే సార్ ఇది. సుమారు గ్రూప్ 2కు అప్లై చేసిన 5 లక్షల మందిలో 4,80,000 మంది అభ్యర్థులు కూడా సుమారు ఇదే కోరుకుంటా ఉన్నారు, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎక్కువ మెజార్టీ ఉంటే అటే మొగ్గు చూపండి. మేము కూడా గొంతం కోరికలేం కోరట్లేదు. అరే ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చింది, మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి రోడ్ల మీద ఉన్నారు. డిఎస్సీ వాళ్ళు అయితే, గ్రూప్ 2 వాళ్ళు అయితే, గ్రూప్ 1 వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు న్యాయం చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇంతకన్నా ఎందుకు వస్తారు రోడ్ల మీదకి సార్? మీరు సమస్యలు పరిష్కరిస్తే రోడ్ల మీదకి రావాల్సిన మాకు అవసరం ఏంది? మేము ఏమైనా ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నాం, ఎమ్మెల్సీ పదవులు అడుగుతున్నాం, లేదా పుక్కర్లో మాకు ఏమైనా ఫ్రీగా జాబులు ఇవ్వమంటున్నాం సార్? ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉద్యోగాలు కలిపేయండి, చదువుకుంటాం హ్యాపీగా. జాబ్ వచ్చినప్పుడు వస్తుంది, రాను రాదు. అసలు పోస్టులు వెళ్ళింది ఏం చదువుతారు ఫస్ట్ ఆడ 783 పోస్టులకి. కాబట్టి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరైనా సరే దయచేసి. మరి మీ కింద వాళ్ళు మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలియదు, లేకపోతే మీరే స్వయంగా మరి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారో మాకు తెలియదు, కానీ దయచేసి ఒక 200 మంది నిరుద్యోగులని పిలిపించుకొని మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి. దయచేసి మమ్మల్ని పిలవండి, మేమే వస్తాం మీ దగ్గరికి. మేమేం తీవ్రవాదం కాదు, దొంగలం కాదు. కడుపు కాలిన నిరుద్యోగులం, కడుపు కొట్టుకొని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులం మేము. ఆ రోజు మీరు మా దగ్గరకు వచ్చారు, ఈరోజు మేము మిమ్మల్ని కలుద్దామని మాకు సమయం లేదు.
ప్రజాభవన్ దగ్గర ఉన్న కజ్జ తీసేసి టీఎస్పీసీ దగ్గర వేసినారు. పెద్ద తేడా ఏం లేదు సార్ మీకు కూడా. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కారం కావాలి. పరిష్కారం అయిదామని చెప్పేసి ప్రభుత్వ అధికారంలోకి తెచ్చినాం. మీరు కూడా మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం ముందు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అలాగే మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం సార్. నాకు అర్థం కాదు, సుమారు 10,000 మంది నిరుద్యోగులు అందరూ బయటకు వచ్చి చేసి మీరేదో రాజకీయ వాళ్ళు చేశారు, ఆ పార్టీ వాళ్ళు చెప్పిన కరెక్ట్ పద్ధతి కాదు ఇది. నిరుద్యోగులు మా కడుపు కానీ మేము బయటకు వచ్చినాం. అంతమంది నిరుద్యోగులు ఏ పార్టీ వాడు మమ్మల్ని తీసుకొస్తారు సార్? మాకేం అవసరం పార్టీ వాళ్ళ దగ్గర పోవడానికి? ఆయన మాత్రం మంచిదా, గత ప్రభుత్వం ఆయన కూడా అట్లా చేసి చెప్పేసి ఆయన దించేసినాం. మీరు కూడా ఇట్లా చేస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీకు. నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, నిరుద్యోగ శాఖ తగలపోతా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ అన్నీ చేస్తాం. మళ్ళీ ఏదో ఒక ముట్టడి మాత్రం బరాబర్ చేస్తాం మేము. ఖచ్చితంగా మాకు న్యాయమైన డిమాండ్ వచ్చే వరకు. ఈరోజు ఎప్పుడు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు అందరం కలిసి కూడా అది ఒక పెద్ద రేంజ్లో ఉండబోతా ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. అర్థం చేసుకో నిరుద్యోగుల బాధలు. నిరుద్యోగం అనే భావన గుండెల మీద మండుతుంది, నిప్పుల సెగై మాకు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగ సమస్యలు తీరే పరిస్థితి. నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు మాత్రం అస్సలు రాని పరిస్థితి తెలంగాణ వచ్చే దగ్గర నుంచి కూడా. ఈరోజు